హాయ్ గైస్, ఈ కాలంలో త్వరగా రిచ్ అవ్వాలంటే బెస్ట్ సొల్యూషన్ స్కూల్ పెట్టడమే. ఎందుకంటే మా పాప స్కూల్ అడ్మిషన్స్కి వెళ్తే జస్ట్ బిల్డింగ్ చూస్తేనే అర్థమైంది. 3 లక్షలు అడుగుతారు వీళ్ళు, 2,50,000 అడుగుతారు వీళ్ళు, 2 లక్షలు కంపల్సరీ ఉంటుందని. ఎందుకంటే అవి స్కూల్సా సాఫ్ట్వేర్ కంపెనీసా అర్థం అవ్వట్లేదు. మళ్ళీ అక్కడ పిఆర్ టీమ్, జస్ట్ అడ్మిషన్కి వెళ్తే ప్రిన్సిపల్ మాట్లాడుతుంది, వైస్ ప్రిన్సిపల్ మాట్లాడతారు, లేదంటే టీచర్స్ మాట్లాడతారు, ఎక్కువ పేరెంట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడున్న స్కూళ్లలో పిఆర్ టీమ్ మాట్లాడుతుంది, హెచ్ఆర్స్. అట్లీస్ట్ పేరెంట్స్ ని కూడా మాట్లాడేమట్లే. వాళ్ళు ఎట్లా అంటే మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఎంత అడిగినా కూడా మనకి ఫీజు స్ట్రక్చర్ అయితే చెప్పరు. అన్ని చెప్పాక మనని వెయిట్ చేయించి ఫీజ్ డీటెయిల్స్ చెప్తారనమాట. ఫుడ్ కంపల్సరిగా తీసుకోవాలంట. నేను అనేది అన్ని స్కూల్స్ కావు, 100లో 90 స్కూల్స్ అలానే ఉన్నాయి. మా పాప చాలా చిన్న పాప. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, తను హెచ్ఆర్, క్లియర్ గా నేను చెప్పగలుగుతాను, తన ఇస్ టీచర్ కాదు. ఫెనెటిక్స్ అన వచ్చా మీ చైల్డ్ కి? ఫెనెటిక్స్ మా పాపకి ఎందుకు వస్తాయండి? రావాలండి, ఇప్పటి వరకు వచ్చి ఉండాలి అంటది. నేను షాక్ అయ్యా అసలు. స్కూల్ వాళ్ళు ఈ పిఆర్ టీమ్ కి పెట్టే పైసలు, స్పాన్సరింగ్ పెట్టే పైసలతోని అదేదో పిల్లలకి ఫీజు తగ్గించవచ్చు కదండి. ఎడ్యుకేషన్ మినిస్టర్, గవర్నమెంట్ ఈ స్కూల్ ఫీజుల మీద ఒక రెగ్యులేషన్ తీసుకొస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నాకు తెలిసి ప్రతి ఒక్క పేరెంట్ అదే అనుకుంటున్నారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద అడ్మిషన్స్ అయిపోతున్నాయని నవంబర్ నుంచి అంటారు. ఏం అయిపోవండి, మీరు అసలు కంగారు పడకండి. మీరు మార్చ్లో కాదు, జూన్లో వెళ్ళినా కూడా అడ్మిషన్స్ దొరుకుతాయి. మనని అట్లా టెన్షన్ పెట్టిస్తారు, టెంప్ట్ చేస్తారు. ఓన్లీ 2 సీట్సే ఉన్నాయి, తొందర బుక్ చేసుకోకపోతే సీట్స్ అయిపోతున్నాయి అని చెప్తారు. అది జస్ట్ లైక్ స్ట్రాటజీ అన్నమాట. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీరందరూ ఇదే ఫీల్ అవుతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి.